అన్నా హాయ్, వెల్కమ్, ఎంజాయ్, వెల్కమ్, డ్రింక్. తాగు తాగు, తాగు. నీ బాడీలో వేడంతా తగ్గిపోవాలి. హలో, ఎక్కడున్నారా? అన్నయ్య తోటలో ఉన్నాను రా. టైం ఏంద్రా? వస్తా నాకు. అన్నయ్య ఏంటయ్యా ట్రావెలింగ్ ఎలా జరిగింది? మంచి బస్సులో టికెట్ వేశారు, బాగా వచ్చాను. సూపర్ అయ్యా. సరిగ్గా క్లాస్కి వెళ్ళి అన్ని నేర్చుకో. సరే అన్న. సంజయ్, ఆ? మన ఏం ఓకే. ఓకే. మాట్లాడవే, డైలాగులు మాట్లాడవే వసంత, డైలాగులు మాట్లాడు. అయ్యయ్యో, చెడదొబ్బుతుందే. సారీ రాజా అని అలా ప్రారంభించు. 1 గంట బస్సుకు వెళ్ళాలని చెప్పడం తెలుస్తుంది కదా. డైలాగులు చెప్పి తగలడు. ఏంటి ఈ తలకాయ దించేసింది? ఏంటి జనాల అరుపులే కనపడతలేదు? అయ్యో, ఏదైతే జరగకూడదనుకున్నానో అది అలాగే జరిగిందే. ఇప్పుడేం చెయ్యాలి? ఏంటి ఒక్కడే కూర్చున్నాడు? సంజయ్, మన నాటకం సక్సెస్ అయిందిరా. ఎలా అన్నా? అరే సంజయ్, ఎప్పుడూ మన నాటకం చూసేవాళ్ళు నిద్రపోతున్న వాడిని లేపి మరీ తీసుకుని వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు అలా జరగలేదు. అలా చూసావా, మనం పిలవకుండా మన నాటకాన్ని చూడటానికి అజిత్ గారే వచ్చేశారా. అయ్యో, గుండు ఎదవా. ఎరా, ఎన్నో సంవత్సరాలుగా ఒకే కథకి టైటిల్ మార్చి వేసి చూపిస్తున్నావు. దానికేం చేయమంటావు? ఇవాళ సంజయ్ యాక్ట్ చేస్తున్నాడని వస్తే ఇవాళ అదే కథ. సంజయ్ని చూడటానికి వచ్చావా లేకపోతే సైకిల్ చూడటానికి వచ్చావా? రేయ్, నువ్వు వెళ్ళరా. రేయ్, ఇది పట్టుకో. కిందకొచ్చి నీ సంగతి చెప్తా. రేయ్, ఈ డ్రామాలో యాక్ట్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? రేయ్, వీడికి చిన్న వయసు నుంచి వేషం కట్టి వీడిని సినిమాలో హీరో అయ్యేంత వరకు డెవలప్ చేసి వదిలేసింది నేను. నన్నే అనవసరంగా మాట్లాడుతున్నావా? రేయ్ సంజయ్, నీకు నేను ఒకటి చెప్తాను విను. ఈ గుండుగాడు మళ్ళీ నాటకం వేయమని చెప్పి నా ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు. అటువంటి కథ నేను రాస్తాను. అటువంటి కథ నేను రాయకపోతే నా పెన్నులో రీఫులేసి రాయనురా. నా తుపాకీలో గుండ్లేసుకొని నేనే కాల్చుకొని చచ్చిపోతాను. ఇది నీ మీద. రేయ్, వంగుంటావా? వంగుంటే ఒట్టు పెడతాం మానేస్తానా? ఇది నా కక్క సభ మేళ ఒట్టురా. చూసావా, నీ బ్యానర్ కింద పడిపోయిందయ్యా. రేయ్, అందరూ రెడీయా? ముందు ఎవరు? నమస్కారం, రాముడు. నేను మీ దగ్గరికి కథలు చెప్పడానికి రాలేదు. ఊళ్ళో గొప్పగా ఆహ్వానిస్తున్నారు అనగానే ఈ ఊర్లో నాకు స్వాగతం పలుకుతున్నారని చెప్పి ఆ అర్హత యోగ్యత ఉన్న వాళ్ళకి వస్తారు అనుకున్నాను. పెద్ద పెద్ద మహానుభావులు వస్తారు అనుకున్నాను. ఇప్పుడు నేను మోసపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ఒకటి లేబర్ గుంపే ఉందని. నోరు బషబాయ్, ఇలా గుంపులుగా జనాభాని చూస్తే నాకు ఏ మాత్రం నచ్చదు. ఐ నో అర్థమైందా? ఒక్క బాంబు వేస్తే చాలు, అందరి కథ సమాప్తం, భస్మం అవుతారు. తమిళ్ ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు కథ ఏమీ చెప్పలేదు. ఈ ఊరికి నన్ను ఆహ్వానించారని చెప్పగానే నన్ను ఆహ్వానించడానికి అర్హత కలిగిన వాళ్ళందరికీ, శ్రీమంతులు పేదవాళ్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చారనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అందరూ లేబ్ కాఫీ బాయ్ కాఫీ ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు అస్సలు నచ్చలేదు. ఎక్కడ చూసినా ఆకలు కేకలు పస్తులు అంటూ ఇలాగా. ఫస్ట్ ర్యాంక్ అనుకుంటా. బాగా మైండ్కి ఎక్కించుకున్నావు. బాగానే మాట్లాడావు. ఒక్కటి కూడా అర్థం కాలేదు. అందరూ ఇలాగే నటించారంటే నేనే హీరోని. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతో కథలు చెప్పడానికి రాలేదు. నన్ను ఊళ్ళో ఆహ్వానం పలుకుతున్నారు అని చెప్పిన వెంటనే యజమానురాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళు మాత్రమే పలుకుతున్నారు. మాట్లాడకు. బై కాపీ. ఎరా రేయ్, నటించరా అని చెప్తే తలక ఊపుతావు ఏంట్రా? ఎరా, నీ దగ్గర ఏమైనా బాడీ లాంగ్వేజ్ ఉందా? ఇలా అడుగుతారని తెలిసే వచ్చేటప్పుడే 2 కొనుక్కొచ్చాను. మాస్టర్,
బాడీని నాకివ్వండి, లాంగ్వేజ్ ని మీరు ఉంచుకోండి. రే కామరాజు, ఆ? ఎవరన్నా? నా బాబు ఓ కరెక్ట్ చోటే నన్ను చేర్పించు. హలో సంజయ్, హలో. నా పేరు కనిమొళి. మీరు చాలా బాగా చేశారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఏంట్రా ఇది? ఈ చెయ్యి కదర పట్టుకుంది, సూపర్ గా ఉంటుందరా. రేయ్ ఫ్రెండ్ రా తను. నీకేరా ఫ్రెండ్. సరే పదరా, టైం అయింది, బయలుదేరదాం. ఎక్కడికి? నువ్వే చెప్పావు కదరా అందరూ పార్టీకి వెళ్తున్నారని, అక్కడికే. ఏంటి పార్టీకా? చేతిలో 10 పైసలు లేకుండా నేను వచ్చి అవమాన పడలేను. డబ్బులు లేవా? ఏంది? మ్మ్. ఆ? బావా, పార్టీ వద్దు ఏమీ వద్దు, మా కోసం ఆ పాట ఒకే ఒక్కసారి పాడవా? రేయ్ సమయం పాడు లేదంట్రా. మనిషికి ఈ ప్రేమ కంటే ఇంకా ఏంటి అయ్యయ్యో. కావాలి? ఏయ్. అప్పుడు అన్నా? నా మనసును మీరు ఒక్క నిమిషంలో ఆకట్టుకున్నారా? మీకు ఇదిగోండి ఎంజాయ్. ఆహా. నువ్వు దేవుడివి, ఎంజాయ్ దేవుడివి. చేయండి. అన్నయ్య అంటే అన్నయ్య. ఆ, అప్పుడు ఇట్రా. వస్తానా అన్న? ఇది ఉంచుకో బాబు. అలాగేనా? రేయ్, సూపర్. అన్నా, నువ్వు ఎప్పుడొచ్చినా ఈ పాట పాడతా అన్నా. రే బాబు, ఇంకోసారి పాట పాడావో నరికేస్తా. జాగ్రత్త. మాటేరాని చిన్నదాన్ని. ఏయ్ బ్రో, సెల్ఫీ తీసేటప్పుడు ఎందుకు నా నోరు వంకర పోతుంది అమ్మాయిలకి? అదేం లేదు బ్రో, ఇంట్లో వాళ్ళు గుర్తుపట్టకూడదుగా, అందుకే. ఎవడ్రా అది? అదే ఊపిరి తీసుకోకుండా మాట్లాడని చెప్పినా ఆడే. ఆపేద్దాం. అందరూ ఇలా పెట్టండి. అన్నా, నువ్వు ఒక్క వారం రానందుకే వాడు లెగ్ పీస్ మొత్తం తినేశాడు. నువ్వు 4 రోజులు రాలేదనుకో, కోడి పెట్టే గుడ్డు కూడా మనకు దొరకదు. బద్దలు కొడదాం, బద్దలు కొడదాం అది ఇది అంటున్నాడు, కుదురుతుందా? ముగించేద్దాం. వినిపించిందా బాస్? రారా. వినిపించినట్టుంది. హాయ్ కెవిన్. హాయ్. కెవిన్, తను సంజయ్, మన క్లాసులో కొత్తగా జాయిన్ అయ్యాడు. హలో. హలో. దీనికొంత కార్నర్ నువ్వేనే. కోడి దుర్మార్గుడా, ఎప్పుడు చూసినా పొడి చేస్తాను చంపేస్తాను అని ఇలా ఒకేసారి సంజయ్, అరే విధవా, ఒక అమాయకుణ్ణి ఇలా పొడిచి పారేసేవరా? నీకేమైనా బుద్ధుందారా? అయ్యో, వాడు అమ్మ దగ్గర తాగిన పాలంతా అలా రక్తంగా పారుతున్నాయి కదరా. ఇలా చూడు, నువ్వు ఓవర్ గా ఏడిస్తే నిన్ను ఓడుకులాగే చేస్తాను. హలో. కొట్రా, ఎందుకురా ఎత్తిన చేయని ఆపేసా? కొట్రా. మిమ్మల్ని పెంచినందుకు మీరు చూపిస్తున్న విశ్వాసం బాగుందిరా.
అమ్మాయిల కోసం ఎందుకురా ఇలా చచ్చిపోతున్నారు? ఇది చూడడానికరా మిమ్మల్ని గుండెల మీద మోసుకొని పెంచాను నేను. మీ అమ్మ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాక చెల్లెల మీద ఉన్న ప్రేమ కోసం మేనమామ అని ఒక తల్లిగా పెంచాను. నాకంటూ భార్య, పిల్లలు, కుటుంబం ఏమీ లేకుండా ఒంటరిగా నిలబడి మిమ్మల్ని కాపాడానే. దానికి ఇంతకింతకి శాస్తి జరగాలరా. కన్నది చచ్చిపోతే తండ్రి చెప్పకుండా పారిపోతాడ్రా, కానీ మేనమావ అలా వెళ్ళలేదురా. మేనమావ అంటే ఎవరో తెలుసారా మీకు? ఇంకొక తల్లిరా.